పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి అయిన తర్వాత డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఇప్పటికీ అనేక సార్లు పెంచిన పరిస్థితి మన దేశంలో దాపురించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇరాన్ మీద, ఇతర దేశాల మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద ఈరోజు ఎక్కడ డీజిల్, పెట్రోల్ దొరుకుతుందో ఆ బొగ్గు బావుల మీద, ఆ దేశాల మీద దాడులు చేస్తూ వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ సరైన పద్ధతి అని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవాళి దాన్ని ఖండిస్తూ ఉన్నది. కానీ ఈరోజు అక్కడ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళి మన దేశానికి ఈరోజు డీజిల్, పెట్రోల్, ఇతర గ్యాస్ అందుకు మన దేశానికి దిగుమతి చేసుకుంటూ ఆ దేశం మీద దాడి జరుగుతూ ఉంటే అమెరికా మీద నీ తప్పు, ఇది ఖబర్దార్ హెచ్చరించకుండా ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఈరోజు ఆయన కళ్ళు మూసుకొని పండుకున్న పరిస్థితి ఉంది. ఈ సరైన పద్ధతిగా తక్షణమే దాన్ని ఖండించాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో, దేశంలో ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతున్నాడు, అది ఖబర్దార్ కరెక్ట్ కాదని మనకు చెప్పాలి. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి గారు చెప్పకుండా ఈరోజు నోరు మూసుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. అది సరైన పద్ధతి కాదు. దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతూ ఉంటే మన దేశానికి ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు ఏం ధరలు పెరిగాయని చెప్పి ఒక మాట చెప్పి ఈరోజు మళ్ళీ గ్యాస్ ధరలు పెంచిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు మన మహిళలంతా కూడా ఈరోజు ఇండ్లలో మన గ్యాసు గతంలో మనకు కట్టెలు లేవు కాబట్టి మనం డబ్బులు పెట్టి ఈరోజు గ్యాస్ కొనుక్కుంటే గ్యాసు ఈరోజు ధరలు పెరగడం వల్ల మనకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పారు, 500 సిలిండర్ అని చెప్పారు. వస్తున్నా మన ఊళ్ళో 500 సిలిండర్లు వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో కూడా మనకు ఫ్రీగా గ్యాస్ ఇస్తామని చెప్పారు, ఇప్పటిదాకా రాని పరిస్థితి ఉంది. అంటే 350 ఉన్న గ్యాస్ ఈరోజు ఈ 11-13 సంవత్సరాల కాలం ఎంత పెంచింది. ఈరోజు 1000 రూపాయలు, ఈరోజు మనకు ఒక బుడ్డి 1000 రూపాయలు వస్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో ఉన్నది ఈరోజు ఎంత ఎన్ని కిలో ఉంటుంది, 10 కిలో ఉంటుంది, అది కూడా సక్రమంగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మనకు 60 రూపాయలు పెంచి ఈరోజు 115 రూపాయలు ఈరోజు ఓటర్లకు పెంచి ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా రైతులు, మన మహిళలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఎందుకంటే రోజుకి గ్యాస్ ధర పెరిగింది, రేపు పెట్రోల్ ధర పెడుతుంది, రేపు పొద్దున మొత్తం ఆటో ఛార్జీ వేస్తుంది, బస్ ఛార్జీ వేస్తుంది. ఈరోజు అగ్గిపెట్ట ధర, చింతపండు అన్ని ధరలు పెరుగుతాయి. దానివల్ల ఈరోజు ఏమైతే పరిస్థితి, చాలా దేశంలో మన పేదలకు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎర్రజెండా తరపున, మహిళల సంఘ తరపున, మహిళల తరపున అందరం కూడా ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా మోడీ గారు, ఈరోజు పేదలంతా ఓట్లేసిన ఈరోజు అక్కడ సిడి మీద కూర్చున్నాం. కానీ ఈరోజు అంబానీ, ఆదానికి ఈరోజు దేశాన్ని మొత్తం లూటు చేసి దేశ సంపద మొత్తం వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. మాతోనే తీసుకున్న ఈరోజు డబ్బులంతా కూడా మేము కడుతున్న పనులన్నీ కూడా ఈరోజు మన పేదలకు అందరికి ఇవ్వకుండా, ఉచిత గ్యాసులు ఇవ్వకుండా, ఉచిత ఎరువులు ఇవ్వకుండా, మన డాక్టర్ రుణాలు మాఫీ చేయకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. తక్షణ పెంచిన ఛార్జీలు తగ్గించాలి. లేకపోతే పెంచిన ఛార్జీ తగ్గించే వారికి ఖచ్చితంగా మేము మహిళా సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఎర్రజెండా తరఫున ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. తగ్గించాలి పెంచిన ఛార్జీలు వెంటనే. మహిళల ఐక్యత, పెంచిన ఛార్జీలు వెంటనే పెంచిన ఛార్జీలు వెంటనే నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, తగ్గించాలి పెంచిన వెంటనే.